గుడిసెలో ఆ ఫ్రెండ్ అయితే ఉన్నాడు. ఆ గుడిసెలోనే నేను వెళ్ళి బిర్యానీ అయితే చేయబోతున్నా. చూపిస్తారండి. ఇదే అన్నమాట ఈ ఖైమా. దీంట్లోనే బిర్యానీ అయితే బయట చూడండి ఎండ ఎట్టుంది. 47-48 డిగ్రీలు అయితే ఉంది ఎండ. ఈ అమ్మ జీవితం కడుక్కోవడానికి అయితే మా ఖైమా అయితే ఒక ట్యాంక్ అయితే ఇస్తుంది. ఒక ట్యాంక్ అయితే ఉంటుంది. ఇంకేం బట్టరా నా నమాజ్ అయితే అయిపోయింది అనమాట. నేనైతే రూమ్కి వెళ్తున్నా. చేస్తూనే డ్యూటీ అయితే పడింది అనమాట. బిర్యానీ చేసినట్టు దమ్ బిర్యానీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మీకు మంచి దమ్ బిర్యానీ అయితే చేయడానికి వెళ్తున్నాను. నేనైతే ఆ బిర్యానీ ఎలా చేయాలో, ఆ బిర్యానీ ఎక్కడ చేసుకుంటున్నామో మీకైతే చూపిస్తాను. ఈ వీడియో స్కిప్ కొట్టకుండా అయితే చూడండి, ఓకేనా? నేనైతే ఇప్పుడు కువైట్లో ఖైమా తెలుసు కదా, గుడిసె మాదిరిగా కట్టుకుంటారు. ఆ ఖైమాలోకి వెళ్ళి మేమైతే బిర్యానీ చేయబోతున్నాం ఈరోజు అయితే. ఆ బిర్యానీ అయితే ఎలా ఉంటుంది, ఆ ఖైమా లోపల ఎలా ఉంటుంది, ఆ వేడి చూడండి. ఆ ఖైమాలో నేనైతే బిర్యానీ చేయడానికి వెళ్తున్నా. మీరైతే స్కిప్ కొట్టకుండా వీడియో అయితే చూడండి. వెళ్తున్నాను నా ఫ్రెండ్ దగ్గరికి. నా ఫ్రెండ్ అయితే అక్కడ ఉంటాడు అనమాట, ఆ ఖైమాలో, అంటే అదే ఆ గుడిసెలో అనమాట. అక్కడికి వెళ్ళి బిర్యానీ అయితే చేయబోతున్నా. చూద్దాం రండి. స్కిప్ కొట్టకుండా మొత్తం వీడియో అయితే చూడండి. చూస్తున్నారు కదా, ఇదైతే నా రూము. నేనైతే అక్కడ బిర్యానీ చేసి ఇక్కడికైతే తీసుకొచ్చి మనం ఇక్కడే తింటామన్నమాట. ఇప్పుడు శుక్రవారం కాబట్టి మంచి బిర్యానీ అయితే చేసుకుందామని మేమైతే అనుకున్నాము, ఓకేనా? ఇప్పుడైతే టైం అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే 8:45 అవుతుంది కోవిడ్ టైమింగ్, ఓకేనా? ఇప్పుడైతే నేను ఆ గుడిసెలో వెళ్ళి నేనైతే బిర్యానీ చేయబోతున్నా. మీకైతే చూడండి, ఓకే? రండి వెళ్దాం. నేనైతే బిర్యానీ చేయడానికి అయితే వెళ్తున్నాను అని చెప్పాను కదా. ఇప్పుడు నా ఫ్రెండ్ గుడిసె అయితే చూపిస్తాను చూడండి, కనబడుతుందా? ఆ గుడిసెలోకి వెళ్ళి బిర్యానీ అయితే చేస్తాను. ఇప్పుడైతే చెప్పాను కదా ఆ ఖైమా అని, కోవిడ్లో ఆ ఫ్రెండ్ అయితే ఉన్నాడు. ఆ గుడిసెలోనే నేను వెళ్ళి బిర్యానీ అయితే చేయబోతున్నా. చూపిస్తారండి, ఓకేనా? ఇదే అన్నమాట ఈ ఖైమా. దీంట్లోనే బిర్యానీ అయితే చేయాలి. రండి బిర్యానీ చూపిస్తాను. అడుగు మహారాజల్లే మన ఫ్రెండ్. ఇక్కడే బిర్యానీ అయితే చేయబోతున్నా. ఏందో చెప్తాను, కేవలం పానీ దోకే పానీ మే రక్కే రక్కో బోలా మే. ఇక బిర్యానీ చేయడానికి అయితే ఫ్రెష్గా రైస్ అయితే మనం రైస్ అయితే కడిగేసుకొని ఒక అరగంట అయితే అలాగే పెట్టుకుందాము. ఎందుకంటే రైస్ బాగా ఉడుకుతుంది, త్వరగా ఉడుకుతుంది అన్నమాట, ఓకేనా? అయితే మనం ఇక్కడే బిర్యానీ అయితే చేయబోతున్నాం. చికెన్ దమ్ బిర్యానీ, ఓకేనా? ఇకైతే ఇక్కడే దమ్ బిర్యానీ అయితే చేయబోతున్నాము. పూర్తి వీడియో స్కిప్ కొట్టకుండా అయితే చూడండి, మీకైతే ఉపయోగపడుతుంది. బిర్యానీ అయితే చేసుకోవచ్చు మీరు కూడా. అదే అనమాట. చేద్దాం. ఇప్పుడు అంత పని ఉంది, చూపిస్తాను, ఓకే? మొత్తం వీడియో చూపిస్తాను. నేనైతే పొద్దున టిఫిన్ అయితే చేయలేదు కాబట్టి ఒక బనానా అయితే ఉన్నది. ఒక బనానా అయితే తింటున్నా. పొద్దున్నే మంచి హెల్తీ ఫుడ్ అన్నమాట. మా ఫ్రెండ్ మొత్తం కోపిస్తా, నేను బిర్యానీ చేస్తా. అట్లుంటుంది మనతో. చికెన్ బిర్యానీ చేసుకోవడానికి అయితే మొదటగా అయితే మనం చికెన్ కావాలి కదా. ఆ చికెన్ అయితే మనం ముక్కలు అయితే చేసుకుంటున్నాము. ఇదే అన్నమాట మన చికెన్ బిర్యానీలోకి. చికెన్ అయితే ఈ కోడే వేసేస్తాం ఈరోజు. ఈ కోడికి ఈ కోడిని పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోండి. బిర్యానీ కాబట్టి చిన్నగా కాకుండా. ఇలా కడిగేసుకొని కొన్ని వాటర్లో అయితే ఒక 1/2 అవర్ అయితే పెట్టుకోండి. ఇకైతే ముందుగా మనకు కావాల్సిన బిర్యానీలోకి వెజిటేబుల్స్ అయితే ముందుగా కట్ చేసుకొని పెట్టుకోండి. చాలా ఈజీగా బిర్యానీ చేయడానికి అయితే అవుతుంది. ఇక మనకు కావాల్సిన ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాం. తర్వాత టమాటోస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఎందుకంటే బిర్యానీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా బిర్యానీ చేయాలంటే బిర్యానీ కావాల్సిన వెజిటేబుల్స్ అయితే ముందుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన బాయిల్ అయితే తీసుకోండి బిర్యానీ చేయాల్సిన. తర్వాత ఆయిల్ అయితే వేయండి. మనకు బిర్యానీలోకి ఎంత కావాలో అంతే వేసుకోండి. నేను ఇంతని చెప్పలేను. ఇక ఆయిల్ మరిగిన తర్వాత మనకు కావాల్సిన బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క అవన్నీ వేయండి. బిర్యానీలో కంపల్సరీగా వేయాలి, బాగుంటుంది. తర్వాత మనం కోసుకున్న ఆనియన్స్ అయితే వేయండి ముందుగా అయితే.
ఆనియన్స్ అయితే కొంచెం మ్యాగ్నేట్ అయితే చేయండి, కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా. ఇకైతే ఇందులో అయితే ఎంత వేడి ఉందంటే అంత వేడి ఉంది. ఎందుకంటే ఇదైతే కైమా అన్నమాట. ఇది ఇందులో ఏసీ ఏం లేదన్నమాట. ఈ ఇక ఆనియన్ చూసినారా, ఈ ఆనియన్ మ్యాగ్నేట్ అయ్యేంత వరకు చూడండి ఎంత వేడింది లోపల. ఈ తర్వాత అందులోనే కిచెన్ కదా, చాలా వేడింది అన్నమాట. అయినా కానీ మనకు కావాలంటే చేసుకోవాలి. కొద్దిసేపు అయితే ఇంకా మూత వేసుకొని పక్కన అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనకు కావాల్సిన మన ఫ్రెండ్ అయితే కొత్తిమీర పుదీనా అయితే తీసుకున్నాడు. ఇంకా అక్కడైతే నేను చెప్పినా కదా, ఏసీ అయితే లేదు, అక్కడైతే కూలర్ అయితే ఉందన్నమాట. ఆ కూలర్తోనే మనకు ఆ చల్లగాలి రావడంతో మనం కొద్దిసేపు అయితే నిలబడుతున్నాం లోపల. అట్లుంటుంది. ఇదైతే మనం చూసుకుందాం మన ఆనియన్స్ మ్యాగ్నేట్ అయినాయా లేదా. మ్యాగ్నేట్ అయినట్టే ఉన్నాయి. ఇంకా తర్వాత మనం చూడండి. ఇక తర్వాత మనం ఆనియన్స్ కొంచెం ఎర్రగా మారిన తర్వాత మనం తీసి పెట్టుకున్న జింజర్ పేస్ట్ అయితే వేద్దాం. జింజర్ పేస్ట్ అయితే మనకు ఎంత కావాలో అంతే వేసుకుంటే, మనం బిర్యానీ ఎంత చేసుకుంటాం అనేది మనకు తెలుసు, నాకు తెలుసు కాబట్టి నేను ఇంత వేస్తున్నా. చూడండి, మీరు కొద్దిగా చేసుకుంటే కొద్దిగా వేయండి, ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేయండి. ఇక మనం జింజర్ వేసుకున్న తర్వాత కొద్దిగా మ్యాగ్నేట్ చేయండి. అది మనం ముందుగా వేసుకున్న ఆనియన్స్, ఆ జింజరు కొంచెం 10 నిమిషాలు. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనకు టమాటాలు అయితే వేయండి. మన బిర్యానీ ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి. టమాటాస్ కూడా, ఆ టమాటాస్లోకి అయితే చూసినారా, తెల్లగడ్డలు అయితే డైరెక్ట్గా వేసుకుంటాను, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా తర్వాత వచ్చేసి మనం వేసుకున్న టమాటా తర్వాత మనం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అయితే వేసుకోండి. కంపల్సరీగా పుదీనా కొత్తిమీర బిర్యానీలో కంపల్సరీ కావాలి, ఎందుకంటే టేస్ట్ దానివల్లే వస్తుంది. ఇంకా తర్వాత పక్కన అయితే రైస్ పెట్టారనమాట. మనం దమ్ బిర్యానీలోకి వైట్ రైస్ పక్కన అయితే పెట్టుకోవాలి. అందులోకి ఏం వేసానంటే చూడండి, పుదీనా కొత్తిమీర, తర్వాత కొద్దిగా మిరపకాయలు, చెక్క లవంగాలు ఉంటే వేయండి, బాగుంటుంది. ఇక తర్వాత మనం వేసుకున్న కొత్తిమీర పుదీనా తర్వాత చూడండి, బాగా కొంచెం కొద్దిగా అయితే కలపండి. చెప్పండి కదా, మనం రైస్లో అయితే చెక్క లవంగాలు అయితే వేసుకోండి, చాలా టేస్టీగా అవుతుంది. ఇక మనం చేసుకున్న మసాలా చూస్తున్నారు కదా, ఇంకా ఇందులో ముందు కొత్తిమీర పుదీనా వేసినాం కదా, దాని తర్వాత వచ్చేసి చికెన్ అయితే వేసేయండి. మ్యాగ్నేట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న చికెన్ అయితే వేసేసుకున్న తర్వాత అందులోకి ఏం వేయాలో నేను చెప్తాను. కొద్దిగా చికెన్ వేసిన తర్వాత ఆ మసాలాలోకి 5 మినిట్స్ అయితే మ్యాగ్నేట్ అయితే చేయండి. 5 మినిట్స్ తర్వాత ఏం వేయాలో చెప్తాను నేను. ఓకే, ఇంకా బాగా చూసుకోండి. ఇంకా చికెన్ వేసిన తర్వాత ముందుగా బటర్ అయితే వేయండి, అదే కడ్ అయితే వేయండి, పెరుగు వేయండి. బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే బిర్యానీలోకి పెరుగు వేస్తాను, చూస్తున్నారు కదా. పెరుగు వేయండి చికెన్ తర్వాత మనకు కావాల్సిన మసాలాలు కూడా వేసేయండి అప్పుడే. మనకు కావాల్సిన కారం పొడి, ఇప్పుడు నాకు బిర్యానీలోకి తగినంత అయితే నేను వేస్తున్నా. మీ బిర్యానీ ఎంత చేసుకుంటారో అంతే వేసుకోండి. దాని తర్వాత వచ్చేసి మనకు ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ వేసుకోండి. గరం మసాలా, ఓకే, వచ్చేసి ధనియా పౌడర్ అనమాట, వేసింది గరం మసాలా. ఇంకా మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా ఇప్పుడే వేసేయండి. లేకుంటే పర్లేదు, లేకుండా బిర్యానీ అవుతుంది. ఉంటే వేయండి, లేకుంటే లేదు. నేనైతే వేయలేదు. వచ్చేసి ఉప్పు మనకు తగినంత వేయండి. ఇప్పుడు మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా, కొద్దిసేపు కదిలిచ్చి మూత అయితే వేసుకోండి. తర్వాత 10 నిమిషాల తర్వాత చూడండి, ఇక రైస్ అయితే చూపిస్తున్నాను చూడండి. రైస్లో అయితే మనం వేసాం కదా, అన్నీ మనం చెక్క లవంగాలు పుదీనా కొత్తిమీర వేసాం కదా, ఆ స్మెల్ అయితే రైస్లోకి పోతుంది అన్నమాట. బిర్యానీ స్మెల్ అయితే వస్తుంది. ఇకైతే మనం వేసుకుని ముందు మసాలాలన్నీ వేసాం కదా, తర్వాత మూత వేసుకొని ఓపెన్ అయితే చేసి చూడండి ఇక మన చికెన్ ఎంతవరకు వచ్చిందో. ఇక మసాలాలో మనం చికెన్ అయితే వేసుకున్నాం కదా, ఆ చికెన్ అయితే మనం బాగా ఉడికేటట్టుగా చూసుకోండి. చికెన్ 80% ఉడికేటట్టు చేసుకోండి. ఇక్కడ ఎక్కడైతే వేడి అయితే చాలా వేడిగా ఉంది, ఇక్కడే కిచెన్, ఇది వచ్చేసి పట్ట అన్నమాట.
ఇందులో అయితే మనం చాలాసేపు ఉండలేము, త్వరగా బిర్యానీ చేసి అయితే వెళ్ళిపోవాలా. ఇంకా మనం ఆ చికెన్ వేసిన తర్వాత మనకైతే ఆ మసాలా అనేది ఎక్కువ ఉంటే ఆ మసాలా పక్కకైతే తీసుకోండి ఒక గిన్నెలోకి, ఎందుకంటే అది కూడా అవసరమే మనకి. నేను చెప్తాను. ఇప్పుడు రైస్ అయితే చూడండి 70% ఉడకాలి, 70-80% ఉడకాలి చాలు. ఎందుకంటే మనం వేడి కింద పెడతాం కాబట్టి బిర్యానీ అయితే అయిపోతుంది. మనం ఈ బిర్యానీకి అలానే వేయాలి. ఇప్పుడు చూడండి ఆ మసాలా కొద్దిగా తీసేసి ఆ మసాలా పైన వచ్చేసి ఆ రైస్ 80% ఉడికిన రైస్ అయితే మనం వేసుకోవాలి. చికెన్ మసాలా వచ్చేసి కింద ఉంది కదా, అదైతే మనం మ్యాగ్నేట్ అయితే అయిపోయింది చికెన్ మసాలా అంతా. దాని తర్వాత 80% చికెన్ అయితే ఉడికింది, 80% రైస్ అయితే ఉడికించుకోవాలి. ఆ రైస్ దానిపైన వేసేసి మనం పక్కన తీసుకున్నాం కదా ఆ మసాలా, నేను ఆ మసాలా ఎలా వేయాలో చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు రైస్ మొత్తం వేసేసినాము. మొత్తం రైస్ వేసిన తర్వాత మనం పక్కకు తీసుకున్న మసాలా అయితే ఈ రైస్ పైన అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది మసాలా బిర్యానీ టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఆ బిర్యానీ స్మెల్ అనేది ఆ మసాలాలో ఉంటుంది అన్నమాట. మనం మొత్తం వాటర్ అంతా తీసేసినాం కాబట్టి ఆ రైస్లోంచి మనం వాటర్ అనేది లేదనమాట. ఇప్పుడు దీనిపైన మసాలా వేసేసి మూసేయండి. ఇంకా ఈ రైస్ మసాలా పైన వేసుకున్న తర్వాత మూసేయండి. లైట్గా నిప్పు అయితే లైట్గా పెట్టండి 20%. దాని అమ్మ బిర్యానీ వస్తుంది చూడు. ఇది అప్పుడు చేతులు కలిపినాయి ఇలా ఉంటుంది మనతో, ఇలా ఉండదు. ఇంకా బిర్యానీ అయితే మొత్తం రైస్ వేసేసినారు కదా, రైస్ వేసేసి పెట్టేసినాము. తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మనం బాగా హాట్ లైట్గా వేడిలో అయితే పెట్టాలన్నమాట. పెడితే మనకు ఒక 10-15 నిమిషాల్లో మనం ఓపెన్ చేసి చూద్దాం బిర్యానీ. ఓకే, బాగా రావాలని కోరుకోండి. ఆ చేతులు కాలిపోయినాయి. అయితే ఈ బిర్యానీ మనం ఎక్కడ చేసినామో చెప్పాను కదా, ఈ ఖైమా అనేది గుడిసె. ఇంకా చూడండి లోపల ఎట్ట ఉందో, అంత వేడి ఉంటుంది. ఇక్కడే చేసినాం అన్నమాట. ఇంకా ఈ బిర్యానీకి అయితే మనం పెరుగులో వేసుకొని కొంచెం ఆనియన్స్ మనం బిర్యానీలోకి మనం అయితే ఐడియా మనం అదే గాలి పోకుండా, బిర్యానీ పై నుంచి గాలి పోకుండా ఒక ప్లేట్ అయితే కప్పేసి దానిపైన బరువు అయితే పెట్టామన్నమాట. అది ఈరోజు శుక్రవారం మంచి బిర్యానీ, దమ్ బిర్యానీ అయితే లాగించుకోవాలి అంటే వేసి. ఇప్పుడైతే బిర్యానీ అయితే వేసేసినాము. తర్వాత నేను రెడీ అయ్యి అయితే టైం వచ్చేసి 10 అయింది. టైం చూడండి, టైం వచ్చేసి 10 అయింది. నేను వచ్చేసి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ నేనైతే నమాజ్కి పోయి రావాలా. నమాజ్కి పోయి వచ్చిన తర్వాత ఈ బిర్యానీ పట్టుకుంటాను. ఓకేనా, నేనైతే కష్టపడి చేసిన బిర్యానీ ఎలా వస్తుందో చూద్దాం. కష్టపడింది ఆ బిర్యానీ మేము తినింది ఎలా ఉందో చెప్తా. ఓకే, అయితే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆనియన్ కడ్ అన్నమాట. ఆనియన్ కడ్డు పెరుగు, అదే రైతా అంటాం మనమైతే. మేము పెరుగు పచ్చడి, పెరుగు మజ్జిగ ఏమంటారు. మేమైతే గోపురం పెట్టాము చూడండి బిర్యానీ. ఇక్కడైతే బిర్యానీ చేసేసిన, ఇక్కడైతే రైతా చేస్తున్నాడు ఫ్రెండ్. బిర్యానీ అయితే చేసేసాను అనమాట. ఇంకా నేనైతే రూమ్కి వెళ్ళి నేనైతే ఫ్రెష్ అయ్యి నమాజ్కి పోయి వచ్చి తర్వాత బిర్యానీ పట్టు అయితే పడతాం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఈ కైమాకి ఇంకా ఏమన్నా సామాన్లు, బోగులు, అదే ఏమన్నా సామాన్లు ఫ్రెష్ కడుక్కోవడానికి అయితే అలాగైతే బయట చూడండి ఎండ, బయట చూడండి ఎండ ఎట్టుంది. 47-48 డిగ్రీలు అయితే ఉంది ఎండ. అమ్మ జీవితం వెనకల కనబడుతుందా, అదే ఆ కైమాలోనే అయితే నేను గుడిసెలో వచ్చేసింది బిర్యానీ. కడుక్కోవడానికి అయితే మా కైమా అయితే ఒక ట్యాంక్ అయితే ఇస్తుంది కదా, ఒక ట్యాంక్ అయితే ఉంటుంది. ఇంకేం లేదు. ఇంకా నా చుట్టూ చూడండి ఏం ఇల్లు ఏం లేదు. నేనైతే చెప్పి ఇంకా వెళ్తున్నాను. నేనైతే నా రూమ్కి నమాజ్కి, నాకైతే నమాజ్కి టైం అవుతుంది. నేనైతే ఫ్రెష్ అవ్వాలా. ఇంకా మొత్తం ఈరోజు అయితే కాళ్ళు కడిగేసిన, బిర్యానీ చేసేసిన. నేనైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తర్వాత ఆ బిర్యానీ ఎలా ఉందో మేము తిని చెప్తాను. ఓకే, స్కిప్ కొట్టకుండా మొత్తం వీడియో అయితే. ఇంకా లాస్ట్ ఆఖరికి అయితే నేనైతే నా రూమ్కి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా నా రూమ్ చూస్తున్నారు కదా, ఇంకా నేనైతే ఫ్రెష్ అవుదాము. ఇంకా నేనైతే చూడండి నా బెడ్ చూడండి, నా బెడ్ సరి చేసుకుని నేనైతే రెడీ అయ్యే ఇంకా బిర్యానీ అయితే అక్కడైతే రెడీ చేసి వచ్చిన. నేనైతే రెడీ అయ్యే మీ ముందుకు అయితే వస్తాను చూడండి. నేనైతే రెడీ అయిపోయినా. ఇంకా నాకైతే నమాజ్ టైం అవుతుంది. నమాజ్కి పోయి వచ్చేసి మీతో అయితే నా ఫ్రెండ్ వస్తే ఇంకా బిర్యానీ తెచ్చేసి ఆ బిర్యానీ ఎలా ఉందో మేమైతే చూసేసి ఆ బిర్యానీ ఎలా ఉందో, ఆ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం మేము. ఓకే ఓకే, నమాజ్కి అయితే వెళ్ళొస్తాను నేను. రాంటి చూపిస్తాను అయితే నమాజ్కి నేను ఎక్కడ వెళ్తాను. నేనైతే నమాజ్కి వెళ్తున్నాను అనమాట.
నమాజ్ ఇక నేనైతే మసీద్కి వెళ్ళాలంటే నా ఇంటి దగ్గర ఉన్న మసీద్ అయితే వర్క్ అయితే చేస్తున్నారు. మసీద్ అయితే ఓపెన్ కాలేదు. నేను వచ్చేసి చెప్పలేదు కదా, నేను వచ్చేసి ఇంకా కొత్త మంతగా అంటే కొత్త ఊర్లో కోవిడ్లో కొత్త ఊరు అనేది కడుతున్నారనమాట. నేనైతే మా సార్ వాళ్ళు అయితే ఇక్కడికి ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నారు. ముందు అయితే వేరే చోట ఉన్నాను కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ కొత్త ఏరియాలో అయితే ఉన్నాను అనమాట. ఇక్కడైతే మసీదులు ఏం లేవు. నేను ఇప్పుడు పోయే మసీద్ అయితే ఒక్కటైతే ఓపెన్ ఉంది. ఆ మసీద్ దగ్గరికి అయితే వెళ్ళాలి. నేనైతే కార్ తీసుకుని వెళ్తాను. మా సార్ అయితే నేను మసీద్కి వెళ్ళాలంటే దూరం కాబట్టి కార్ తీసుకుని వెళ్ళు అని చెప్పారు. నేనైతే కార్ తీసుకుని వెళ్తాను. నేను ఉండే ఏరియా అయితే చూడండి, మొత్తం మొత్తం ఇల్లులు అయితే ఓపెన్ అయితే కాలేదు. మొత్తం కడుతున్నారు. మొత్తం కొత్తగా కొత్త హౌస్, కొత్త ఏరియా అన్నమాట. కొత్త ఊరు మాదిరిగా చూపిస్తాను చూడండి. ఇవన్నీ కొత్త ఏరియా అనమాట. కొత్త ఇల్లులు మొత్తం రెడీ అయ్యేదా, ఇంకా రెడీ కావాలంటే ఇంకా 2 సంవత్సరాలు అయితే పడుతుంది అనమాట. ఇంకా మా సార్ వాళ్ళు అయితే ఇంకా నేను ఉండే హౌస్ అయితే తొందరగా రెడీ చేసి వాళ్ళైతే వచ్చేసినారు అన్నమాట ఈ ఏరియాలోకి. చూడండి, ఇంకా కరెంటు పోల్స్ అనేది ఇంకా అయితే బాతినారు కదా. ఈ మసీద్ దగ్గరికి నేను వచ్చేది. ఈ మసీద్ డైలీ అయితే నేను ఇక్కడ రాను. డైలీ అయితే నేను ఇక్కడ చిన్న మసీద్ అయితే ఉంది, ఆ మసీద్ దగ్గరికి అయితే వెళ్తాను డైలీ. ఇక్కడికి శుక్రవారం పూట అయితే ఇక్కడికి వస్తాను అనమాట. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఈ మసీద్కి వస్తారనమాట. ఫుల్ అయితే జనాలు అయితే ఉంటారు. అది నేను మసీద్కి వచ్చేదన్నమాట. చూపించాను కదా మసీదు, ఆ మసీద్కి అయితే వెళ్తాను నేను. ఆ మసీద్కి వచ్చి నేను నమాజ్ తర్వాత అయితే కలుద్దాం. ఓకే, నేను నమాజ్ తర్వాత నా నమాజ్ అయితే అయిపోయింది అనమాట. నేనైతే రూమ్కి వెళ్తున్నా. ఆ కార్ దగ్గరికి వెళ్ళి కార్ అయితే తీసుకొని ఆ రూమ్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా బిర్యానీ ఇది ఉంది చూడండి. వీడియో స్కిప్ కొట్టకుండా పూర్తి వీడియో చూడండి. రండి అయితే రూమ్కి వెళ్ళి బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం. కోవిడ్లో డ్యూటీలు ఇలా ఉంటాయి. మసీద్కి పోయేస్తూనే డ్యూటీ అయితే పడింది అనమాట. బిర్యానీ చేసినట్టే. ఇంకా మన డ్యూటీ ఎప్పుడైపోతే అప్పుడు రిటర్న్ వచ్చి ఆ బిర్యానీ అయితే తినాలి. ఈరోజు అయితే నేనైతే ఆ బిర్యానీ టయానికి అయితే తినొచ్చులే అనుకున్నా. కాలే, స్టార్ట్ అయితే చేసి ఉన్నా. చూడండి టైం అయితే చూడండి, 12:40 అవుతుంది, 12:38. మళ్ళీ ఎప్పుడు వస్తానో చూడండి. ఇంకా బిర్యానీ చేసి ఉదయం 11 గంటలకే బిర్యానీ అయితే అయిపోయింది. బిర్యానీ అయితే రెడీ చేసి పెట్టినా. ఇట్లా మసీద్కి పోయి వచ్చి నమాజ్ తర్వాత నేనైతే బిర్యానీ తిందాంలే అనుకున్నా. కాలా, కోవిడ్లో ఇలానే ఉంటుంది. ఓకే, ఏం చేద్దాం. డ్యూటీ తర్వాత ఎప్పుడు వస్తానో చూడండి. ఆ టైం అయితే చెప్తాను. ఇంకా బిర్యానీ ఎప్పుడు తింటానో చూపిస్తాను. ఓకే, టేక్ కేర్. డ్యూటీ అయితే తొందరగానే అయిపోయింది. మా మేడం అయితే అక్కడ వదిలిపెట్టి వెళ్ళు అని చెప్పింది. నేనైతే చక్కగా అయితే రూమ్కి అయితే వెళ్తున్నా. రూమ్కి వెళ్ళి ఆ బిర్యానీ ఎట్టుందో నేనైతే ఇప్పుడు డ్రైవింగ్ మీద ఉన్నాను. నేను వీడియో తీయలేను కాబట్టి నేను రూమ్కి వెళ్ళి చూపిస్తాను అనమాట. ఓకే, ఇంకా నా ఫ్రెండ్కి అయితే బిర్యానీ తీసుకొచ్చే నా రూమ్కి అని నేనైతే ఫోన్ చేసి చెప్పాను అనమాట. ఆయన అయితే ఇంకా డైరెక్ట్ నా రూమ్కి తీసుకొచ్చేసాడంట. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి ఇంకా బిర్యానీ అయితే చూసేద్దాం, బిర్యానీ అయితే తినేద్దాం. నాకైతే ఆకలి అయితే విపరీతంగా వేస్తుంది అనమాట. బిర్యానీ అయితే నా రూమ్కి అయితే తీసుకొచ్చేసాడంట. డైరెక్ట్ నా రూమ్కి వెళ్తానే బిర్యానీ అయితే మనకు దర్శనం అయితే ఇస్తుంది. తినేద్దాము, ఎందుకంటే చాలా ఆకలిగా ఉంది. నేనైతే టిఫిన్ కూడా చేయలేదు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే బిర్యానీ టయానికి మనం బిర్యానీ చేసి ఆ వేడి బిర్యానీ తింటే ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే చేసిన 3 గంటల తర్వాత తింటే ఎలా టేస్టీగా ఉంటుంది. అది బిర్యానీ చల్లబడుతుంది, తర్వాత టేస్ట్ అంత ఉంటుంది. చూద్దాం ఎలా ఉందో. నాకైతే ఐ హోప్ బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఓకేనా, రండి. నేనైతే నా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. దగ్గరగా కనబడుతుంది కదా, అదే మా ఇల్లు, అదే నేను పని చేసే ఇల్లు. అయితే నేను రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా రాండి, ఇంకా రూమ్లోకి అయితే వెళ్ళి ఇంకా బిర్యానీ అయితే చూసేద్దాం. ఆకలిస్తుంది. ఇది నా రూమ్ అనమాట. రూమ్ వచ్చేసిన బిర్యానీ ఓపుడేగా వేడి బిర్యానీ అయితే రెడీ అయింది అనమాట. వచ్చేసి మన హైదరాబాద్ దమ్ బిర్యానీ అనమాట. ఈరోజైనా టయానికి వచ్చేసాను. వాసన అయితే గుమ్మగుమ్మలు ఆడిస్తుంది. ఫ్రెండు
ఫ్రెండ్ దమ్ బిర్యానీ गरम गरम दम बिरयानी क्या ना ऐसे ऐसे नहीं करो, सीधा नीचे निकालो। రండి అందరూ బిర్యానీ తిందాం టేస్ట్ చూస్తారా ఎలా ఉందో చెప్పండి బిర్యానీ చూస్తున్నా, బాగుండవా? హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఓకేనా? మీకు కూడా బాగా బిర్యానీ ఏమైనా చేయాలనుకుంటే నా వీడియో చూసి నేర్చుకోండి. बोलो बाय बोलो ఓకే బాయ్. बस ఓకే आज का बिरयानी आज का ख़त्म ఏ यही है मेरा आज का बिरयानी वीडियो ओके प्लीज़ सब्सक्राइब माय चैनल ऑल ऑफ यू ओके टेक केयर बाय